పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పసుపు అనేది ఆర్మూరు ప్రాంతానికి అదొక వరం లాంటిది. అలాంటి పసుపు ఎన్నో ఏళ్ళుగా పసుపు బోర్డు కావాలని, అదేవిధంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కావాలని మేము పోరాటం చేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం పసుపు రాకంటే ముందు వ్యాపారస్తులు ధర పెంచేస్తారు. పసుపుకు క్వింటాల్కు 15,000, 16,000, 18,000 వరకు ఇస్తారు. ఎట్లెట్లా పసుపు దిగుబడి వస్తుందో, మార్కెట్కి వస్తుందో అట్లట్లా వాళ్ళు సిండికేట్ అవతారం ఎత్తి 5,000 క్వింటాల వరకు తీసుకొచ్చి రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచుతున్నారు. ముఖ్యంగా పోయిన డిసెంబర్ 19వ తారీఖు నాడు ది మర్చెంట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వాళ్ళు సమావేశం నిర్వహించుకొని మార్కెట్లోకి వచ్చిన పసుపు టెండర్ పెట్టేటప్పుడు ఎవరైనా ఒక ఖరీదారు వచ్చి ధర గింతకే నేను ఇస్తా అని చెప్పి ఆయన మాట్లాడితే అంతకంటే ఎక్కువ పెంచడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైతే కమిషన్ ఏజెంట్ ఉంటాడో వేరే ఖరీదారుని తీసుకొచ్చి ఎక్కువ ధరకు దాన్ని అనిపిస్తే వాళ్ళకు 5,100 రూపాయల జరిమానా అని చెప్పి ఇందులో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే తీర్మానం చేస్తున్నారో మేము మొదటి నుంచే చెప్తున్నాం, వీళ్ళు సిండికేట్ అవతారాలెత్తి రైతాంగాన్ని నిట్ట నిలువున ఉంచుతున్నారని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న కలెక్టర్ కానీ వెంటనే స్పందించి వాళ్ళు కాకుంటే ఇంకా వాళ్ళు కొనుగోలు చేసిన రైతులకు లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప కమిషన్దారుల మీద మేము ఫైన్ వేస్తామని చెప్తే ఇది సహించేది లేదు. వెంటనే ఈ మర్చెంట్ అసోసియేషన్ మీద చర్యలు తీసుకోవాలని, సిండికేట్ అవతారం ఒకవేళ ఎత్తితే ఆ సిండికేట్ను మొత్తం రద్దు చేసేసి ఇతర ప్రాంతాల నుంచి ఖరీదారులను తీసుకొచ్చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ వినకపోతే పెద్ద ఎత్తున రైతాంగంతో గతంలో ఎట్లయితే ఉద్యమం చేసినామో ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఆర్మూరు పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మోడీ రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నాడు. రైతులకు హామీ ఇచ్చి ద్రోహం చేశాడు అని చెప్పేసి చెప్పక తప్పదు అని చెప్పేసి గుర్తు చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS ఏదైతే ఇవాళ దేశవ్యాపితంగా రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకంగా MSP చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాలా డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించి తన దీక్షను విరింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో దేశవ్యాప్తంగా జనవరి 9వ తేదీన రైతు కూలీల డిమాండ్ డేగా మేము భావిస్తా ఉన్నాం, నిర్ణయం చేస్తాం. ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లని మేము గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాగుదారులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలి 15,000 రూపాయలు అని చెప్పేసి గుర్తు చేస్తూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందో ఇప్పటికీ 50% రుణమాఫీ కాలేదు. 50% రుణమాఫీ వెంటనే బేషరతుగా చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కేంద్ర ప్రభుత్వం MSP చట్టబద్ధత కల్పిస్తానని అట్లాగే రుణమాఫీ చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ నేటికి ఇవ్వలేదు. 750 మంది రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటికీ తను ఆ పరిపూర్తి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ అట్లాగే ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలని, రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2006 అటవీ చట్టం పరిధిలో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీని ఉదాహరణగా నిజామాబాద్ జిల్లాలో సిరికొండలో సర్వే నెంబర్ 532లో పట్టాలు ఇచ్చి
భూమిని ఇలా ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదు. హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. ఆ రకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 25,000 ఎకరాల భూములు వివాదంగా ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని వారందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఏదైతే జనవరి 9వ తేదీ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS ఏదైతే డిమాండ్ డే చేస్తా ఉన్నామో ఈ డిమాండ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి AIUKS డిమాండ్ చేస్తూ ఉంది. 2014 ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం రైతుల్ని రాజుల్ని చేస్తా రైతులకు 5 లాభాలు చేస్తా అని చెప్పేసి వాగ్దానం చేసి ఈ రోజు వరకు కూడా వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా ఏదైతే పంజాబ్ హర్యానా రైతులు ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల్ని విరమింపజేసి ఆ రోజు రాతపూర్వకంగా మేము అన్నిటిని కూడా అంగీకరిస్తున్నాం, మీకందరికి కూడా క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వాటిని పరిష్కారం చేయకపోగా తిరిగి వాళ్ళ మీద కేసులు బనాయిస్తుండ్రు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు ఉన్నాడో ఆ రైతు నాయకుడిని నిరాహార దీక్ష విరమింపజేసి ఏదైతే నువ్వు రాతపూర్వకంగా ఇచ్చిన హామీల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే పోడు రైతులందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. ఈ రోజు వరకు కూడా ఫారెస్ట్ అధికారులు కనీసం ఈ పట్టాలు ఇచ్చిన దాంట్లో పోయిన సంవత్సరం పట్టాలు ఇచ్చిన దాంట్లో కూడా ట్రాక్టర్లు పోతే పెట్టి సీజ్ చేస్తుండ్రు, జుర్మాన్లు వేస్తుండ్రు, వాళ్ళ మీద కావాలని కేసులు బుక్ చేస్తుండ్రు. కాబట్టి ఇలాంటి చర్యల్ని మానుకోకపోతే రాబోయే రోజులలో మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.